ఎంత వస్తుంది? నాకెంతుందన్న అంటే మీ నాన్న సింగరేణి ఎంప్లాయ్ అన్నావు. అంటే చాలా మంది సింగరేణి అనగానే ఎన్ని కోట్లు ఉన్నాయో ఏందో అన్నట్టు అనుకుంటారు కదా. అదేం లేదన్న, 40 లక్షల దాకా దిగిపోతే వచ్చినాయి. అందులో 20 లక్షలు అప్పుకే పోయినాయి. నా పెళ్లి కోసం చేసిన అప్పు పోయింది. మా డాడీ కష్టపడ్డ డబ్బులన్నీ అప్పులకే పోయినా. 20 లక్షలు అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది అంతే. అవి మేము తీసుకోలే. జాబ్ వచ్చి మా అక్క హస్బెండ్కి ఇచ్చినాం. వాళ్ళు నాకు 10 lakhs ఇచ్చేళ్ళు. ఇక వీటినే నేను రొటేషన్ చేసుకుంటా, కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటా అట్లా కొంచెం బిజినెస్లో పెట్టుడు కానీ, లేకపోతే మన రియల్ ఎస్టేట్లో, లేకపోతే గోల్డ్లో పెడతాను ఎక్కువ. నేను గోల్డ్లో పెట్టడం. గోల్డ్ రేటు తగ్గుతుందంటగా మళ్ళీ ఏమైనా కొన్నారా? అది మొత్తం గోల్డ్ అయ్యింది. ఇది కాదన్న, అమ్మ మొత్తం గోల్డ్ అయితే మా మమ్మీ పంపదన్న, ఉంది గోల్డ్ అని వేసుకొని రాలంతే. నాకు ఈ రింగులు చూసే ఎడతారన్న మా తమ్ముళ్ళు. అక్క అని ఎక్కడి నుంచి అన్ని గుంజుకుంటా ఉంటారు. అందుకే పెట్టుకోలేను ఇంకా 4 ఉన్నాయి. అక్క అని వచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉంటారు, అమ్మ అని వచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. జాగ్రత్త మరి. ఓకేనా?